This conference will now be recorded. సో లాస్ట్లో మనం SQL సర్వర్ అనేది డిప్లాయ్ చేసాము అండ్ డేటాబేస్ కూడా డిప్లాయ్ చేసాము. SQL సర్వర్ ముందు క్రియేట్ చేసాం, తర్వాత డేటాబేస్ చేసాం. ఓకే, మీరు శాంపుల్ లో పెట్టి చేశారు, మేము నల్లలో పెట్టి చేశారా? ఓకే, గుడ్. సో ఇప్పుడు చూడండి SQL డేటాబేస్ స్క్రీన్ షేర్ అవుతుందా? షేర్ అవుతుంది. ఆన్లైన్ వాళ్ళు షేర్ అవుతుందండి మీకు స్క్రీన్? హలో, సో చూడండి SQL డేటాబేస్ అనేది ఇలా ఉంటుంది అండ్ మనకి హైరార్కీ ప్రకారం ఏంటిది, SQL సర్వర్లో మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటుంది. ఓకే, ఒకవేళ 10 కన్నా ఎక్కువ అంటే 2 కన్నా ఎక్కువ డేటాబేసెస్ ఉంటే మనము SQL పూల్ తీసుకుంటాం. సో SQL పూల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది మనకి, ఇట్ విల్ ట్రై టు ఆటోమేటికలీ స్కేల్ అండ్ గివ్ ద పర్ఫార్మెన్స్. ఒకవేళ ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూడండి కన్ఫిగరేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కంప్యూట్ కన్ఫిగరేషన్. గుడ్ మార్నింగ్. సో ప్రైజింగ్ టైర్ వచ్చేసి మనకి దీని మీద బేస్డ్ అయి ఉంటుంది. ఓకే, ఎన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నామో దాని బేసిస్ మీద ఉంటుంది. సో స్టాండర్డ్ తీసుకుంటే కనుక మనకి ఇంత చార్జెస్ పడుతుంది. సో స్టాండర్డ్ దాంట్లో మినిమం 10 ఇచ్చాడు. ఏమవుతుందంటే ఇప్పుడు SQL పూల్స్ కనుక మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఎంత DTO అవసరం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇది వరకు చెప్పాను. సో ఇది మన SQL డేటాబేస్. ఓకే, ఇందులో నేను మా డేటాబేసెస్ డివైడ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒక డేటాబేస్, ఇక్కడ ఒక డేటాబేస్, ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది. ఓకే, 3 డేటాబేసెస్. ఇది వచ్చేసి మనకి ఓలా అప్లికేషన్ అనుకుందాం, ఇది వచ్చేసి ISRTC అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసి ఇంకా చిన్న అప్లికేషన్ ఏదో ఒకటి ఫ్లిప్కార్ట్ అనుకుందాం. ఓకే, ఈ అప్లికేషన్స్కి నేను ఎలాస్టిక్ పూల్స్లో పెట్టి మేనేజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో నాకు ఎంత DTUs అవసరం వస్తుందో తెలియదు. సడన్గా లోడ్ ఎక్కువ అయిపోయింది, యూజర్స్ ఎక్కువ అయిపోయి ఫాస్ట్ ప్రాసెస్ కావాలి, ఇందులో DTU ఎక్కువ అయిపోయింది. ఓకే, నేను పర్సనల్గా వెళ్ళి మేనేజ్ చేయాలంటే నేను మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. అదే ఎలాస్టిక్స్లో పూల్లో పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటి, ఆటోమేటిక్గా DTU ఇంక్రీజ్ అదే చేసుకుంటుంది, స్కేలింగ్ అదే చేసుకుంటుంది. పర్ఫార్మెన్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి డేటాబేస్లో డేటా అనేది, DTU అంటే ఏంటిది, డేటా ట్రాన్సాక్షన్ యూనిట్. సో డేటా ట్రాన్సాక్షన్ యూనిట్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఎలాస్టిక్ పూల్ వల్ల ఏంటంటే ఈ డేటాబేసెస్ అంతా అదే మేనేజ్ చేసుకుంటుంది, మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే మనం ఎప్పుడైనా సరే క్రియేట్ చేసుకునేటప్పుడు SQL సర్వర్లో మీకు ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి DTUs అనమాట. ఓకే, మనకంత రిక్వైర్మెంట్ లేదు కాబట్టి చూడండి, నేను బేసిక్ తీసుకొని 5 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఏంటంటే అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. చూడండి, ఎస్టిమేటెడ్ కాస్ట్ 352. అదే నేను స్టాండర్డ్ కనుక తీసుకుంటే మొత్తం ఈ DTUs బేస్డ్ మీద మీకు కాస్ట్ అనేది జనరేట్ అవుతుంది కంపేర్. ఇప్పుడు నేను స్టాండర్డ్ తీసుకున్నాను, స్టాండర్డ్ తీసుకుంటే ఏమవుతుందండి, మినిమం 5 DTU. ఇక్కడ చూడండి, నేను 5 వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 2 నుంచి స్టార్ట్ చేసుకొని 5 వరకు పెట్టుకోవచ్చు. సో 5 బేసిక్ యూనిట్స్ DTU. నేను స్టాండర్డ్ కనుక తీసుకుంటే మినిమం DTUs వచ్చేసి మనకి 10 నుంచి ఉంది. ఓకే, 10 నుంచి నేను ఎంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నాకు డిపెండ్స్ అపాన్ ద డేటాబేస్ లోడ్ బట్టి. ఓకే, సో నేను ఇప్పుడు చూస్తే నాకు ఏమవుతుంది, ప్రైస్ ఇంత పెరుగుతూ ఉంటుంది. సో SQL డేటాబేస్ మొత్తం మనకి ఎంత DTU బేస్ తీసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే బేసిక్ తీసుకుంటే సరిపోయింది, మనకి అప్లై చేసుకుంటున్నాను. ఇంకా అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం మనం, బ్యాకప్ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ దెన్ కనెక్ట్ అయిన తర్వాత స్కేల్ అవ్వండి. సో 10 DTUs మనం స్టాండర్డ్ టు బేసిక్ 2 GB స్టోరేజ్ యూజ్ చేసుకుంటాం. సో మీరు లెఫ్ట్ సైడ్ కింద ఆప్షన్ చూసుకుంటే మీది ఓవర్ వ్యూ, యాక్టివిటీ లాగ్ ఇది అంతా ఉంటుంది. ఇది పవర్ BI ప్లాట్ఫామ్. సో పవర్ BI విన్నారా, అదే టూల్. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఈ ప్లాట్ఫామ్. ఓకే, ట్యాబ్లూ, పవర్ వ్యూ.
ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు వచ్చేసి మనకి ఇందులో మోస్ట్లీ వర్క్ ఏముంటుందంటే యాక్సెస్ ఇవ్వడం ఉంటుంది, అడ్మిన్ యాక్సెస్. ఈ టీం వాళ్ళు వచ్చి మనకు యాక్సెస్ ఇమ్మన్నారు అనుకోండి, మనం యాక్సెస్ ఇస్తాం అంతే. ఎస్క్యూఎల్ మొత్తం డేటాకి సంబంధించిన ఆల్మోస్ట్ డేటా టీమ్ వరకు పనిచేస్తారు. ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం యాక్సెస్ ఇవ్వడం ఉంటుంది, లేకపోతే డాక్యుమెంట్లో ఏదైనా క్వెరీ రన్ చేయమన్నారు అనుకోండి, లేకపోతే ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేయమన్నారు అనుకోని అది ఉంటుంది. సో నేను ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తానంటే ఇది ఉంది కదా ఈ ఆప్షన్ క్వెరీ ఎడిటర్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రాకెట్లో ఏముంది, ఇది ఇంకా ప్రీమియం ఉంది, ఇది ఫుల్లీ డెవలప్డ్ కాదు మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో ఇలా ఉంటుంది చూడండి. నేను క్వెరీ ఎడిటర్ చేసినప్పుడు ఇక్కడ కంటిన్యూ యాజ్ ఎ రామకృష్ణ అథెంటికేషన్ ఆర్ఎల్స్ ఇది. సో నేను డేటాబేస్ కి లాగిన్ అవ్వాలంటే నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నారు కదా. ఓకే, పాస్వర్డ్ ఏమి ఇచ్చాం మనం, ఇండియాదే కదా. ఇప్పుడు చూడండి నేను ఇస్తాను, లాగిన్ అవుతుందా చూడండి. 3 4 5 6 చూడండి. కెనాట్ ఓపెన్ సర్వర్ SQL సర్వర్ టు ద రిక్వెస్టెడ్ బై ది క్లయింట్ విత్ IP అడ్రస్ ఇది. ఓకే, ఈ IP address is not allowed to the access server. To enable access, use the Azure portal or run STP rule on the master database to create a firewall rule for this IP address. It may take few minutes. ఏమంటున్నాడంటే ఎలో లిస్ట్ IP. సో ఈ SQL డేటాబేస్ లో రన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఎక్కడికి రావాలి, SQL సర్వర్కి వచ్చేసి IP అడ్రస్ అనేది జనరేట్ చేయాలి. సో SQL సర్వర్ ఏది మంది ఇందులో, ఏది ఇదా 1224. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఏమంటుందంటే ఇక్కడ మనకి చూడండి నెట్వర్కింగ్ దాంట్లో ఓవర్ వ్యూలోని షో నెట్వర్కింగ్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయి వర్చువల్ ఫైర్ వాల్ రూల్స్. ఓకే, రూల్ దగ్గర చూడండి వచ్చిందా డైరెక్ట్ 183.83.172.36 183.83.1. ఒకవేళ మీకు అక్కడ లేదనుకోండి ఈ IP అడ్రస్ మీరు ఇక్కడ నుంచి కాపీ చేస్తారు. డైలీ టైప్ ఆఫ్ వర్క్ ఇదే ఉంటుంది మీకు SQL సర్వర్ మీద. ఇక్కడికి వచ్చేసి IP అడ్రస్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తారు, SQL సర్వర్ దగ్గరకు వచ్చేసి యాడ్ క్లయింట్ IP అడ్రస్, యాడ్ ఫైర్ వాల్ రూల్ అని చెప్పేసి రూల్ 1 అని పెట్టేసుకొని ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. స్టార్ట్ IP అడ్రస్ ఇది, ఎండ్ IP అడ్రస్ ఇది ఇచ్చేసి ఓకే చేస్తాం. ఓకే, ఏది ఇది ఇక్కడ అడుగుతుంది, మనం డేటాబేస్ కి ఇది తీసుకుంటుంది కంపల్సరీ, ఆటోమేటిక్ ఇస్తుంది. ఈ IP అడ్రస్ తోటి మనం కనెక్ట్ అవ్వాలి. సో ఈ IP అడ్రస్ తీసుకొని వచ్చి ఫస్ట్ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే మనకి SQL సర్వర్ లోకి వెళ్ళిపోయి దాన్ని వైట్ లిస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇలా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వచ్చేసి జస్ట్ కనెక్ట్ అని చెప్పేసి, కనెక్ట్ అంటే ఓకే సార్ రిఫ్రెష్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చేసి SQL సర్వర్ ఏంటిది INDIA@123.456. ఓకే, దెన్ కనెక్ట్ చేస్తే లాగిన్ అవుతుంది. ఎందుకు లాగిన్ అవ్వట్లేదు, ఆర్ఎల్స్ కనెక్ట్ యాజ్ రామకృష్ణ అని చేస్తే కూడా ఇది ఎనేబుల్ చేసాం కదా. hello IP reached on the SQL server, updating successful rules are updated. Okay, then password తప్ప. సరే మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఇది కదా. ఓకే, ఇందులోనే మల్టిపుల్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే, INDIA@123.456 కనెక్ట్ అయింది. సో IP లిస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఏం తీసుకున్నాము, శాంపుల్ డేటాబేస్ తీసుకున్నాం కాబట్టి చూడండి నాకు శాంపుల్ డేటాబేసెస్ వచ్చేసాయి. ఓకే, ఆర్ ఎల్స్ నేను కొత్త శాంపుల్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి, జస్ట్ ఇక్కడికి వచ్చేసి క్రియేట్ టేబుల్ అని చెప్పేసి ఇప్పుడు టేబుల్స్ లో
ఇవన్నీ ఉన్నది. నేను టేబుల్ నేమ్ ఇస్తాను. ఏం నేమ్ ఇస్తాను? నాగరాజు అని ఇస్తాను. ఇచ్చేసి రన్ క్వెరీ అని చేస్తాను. టు ఎగ్జిక్యూట్. ఇన్కరెక్ట్ సింటాక్స్ నాగరాజు. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఏం చూపిస్తుంది? ఇది కొటేషన్స్ లో పెట్టు అని చెప్పేసి చూపిస్తుంది. ఆర్ఎల్స్ ఇక్కడ కాలన్ ఇస్తే సరిపోయింది అనుకుంటా. ఒక నిమిషం. సో నౌ రన్ ది క్వెరీ. ఏమొస్తుంది? ఎందుకు క్వెరీ సింటాక్స్ ఎప్పుడో చూసాను. సో ఇది అది క్రియేట్. మీకు సింటాక్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. క్రియేట్ టేబుల్ ఇన్ SQL. మీకు ఇది దొరుకుతుంది ఇక్కడ ఎక్కడైనా సరే. సో ఏం చేస్తున్నారు? మనం చేసాం క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఇచ్చాము. టేబుల్ నేమ్ ఇచ్చేసి ఓకే కాలన్. కరెక్టే కదా వచ్చింది సింటాక్స్. క్రియేట్ టేబుల్ ఇది, పర్సన్స్ ఇది. ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్. ఇంకేముంది సింటాక్స్? సో ఇది కాపీ చేద్దాము. క్రియేట్ టేబుల్. ఓకే చేసి రన్ చేస్తున్నాను. రిజల్ట్స్ మెసేజెస్. సో రన్ incorrect syntax test near test table. So dot ఇవ్వాలి. సింటాక్స్ ఏదో తేడా ఉంది. ఓకే, ఒక నిమిషం. సింటాక్స్ ఇదే కదా, కరెక్ట్ చేస్తున్నాము. ఇంకేం కావాలి? ఉంటుంది టేబుల్ నేమ్ ఇచ్చేసి డేటా టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ టేబుల్ ఇన్ డేటాబేస్. కరెక్టే. ఇంకా ఇక్కడ ఉంది కాలన్ ఇవ్వాలనుకుంటున్నా. కాపీ చేస్తుంది. యూజ్ చేశాను. Fail to execute. Cannot find the data. Okay. ఇది తీసేసి రన్ చేద్దాం. డైరెక్ట్ సింటాక్స్ ఇక్కడ నుంచే కాపీ చేస్తున్నాము. చిన్న ఎర్రర్ ఉంటుంది, అది అంతే. క్రియేట్ టేబుల్ నేమ్. ఓకే, ఏదో ఒక నేమ్ తీసుకొని వచ్చిన రన్ చేస్తే రన్ అవ్వాలి. ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ రమేష్. ఇది కొటేషన్ లో పెట్టాలా? పోనీ ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు సరే, అందులో SMS. సో ఇది ప్రివ్యూ మోడ్ ఉంటుంది కాబట్టి జనరల్ గా అందులో ఇది వాడతారండి, SSMS. సో ఇది కూడా
SQL సర్వీస్ మేనేజ్మెంట్ స్టూడియో. మీరు రియల్ టైంలో ఇది వర్క్ చేస్తారు కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డౌన్లోడ్. రియల్ టైం ఇదే యూజ్ చేస్తాను. ఇది సెటప్ అయ్యేలోపు ఒకసారి దీన్ని ఇంకోసారి చెక్ చేద్దాం. సో టేబుల్ ఇక్కడికి వచ్చేసి ఇది ఉంది కదా శాంపుల్ డేటాబేస్. నేను ఏం చేస్తానంటే ఏది క్రియేట్ చేసినా అంతే, క్రియేట్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ సెలెక్ట్ స్ప్రింగ్ లిస్ట్ అని చెప్పేసి ఇది రన్ చేస్తాం. చూడండి ఇక్కడ రన్ అవుతుంది, అది ఎందుకు రన్ అవ్వట్లేదు? ఇట్లా క్వెరీస్ కరెక్ట్గా రన్ చేస్తే మనకి రన్ అవుతుంది. సో చూడండి నేను ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ స్టార్, మనకు శాంపుల్ డేటా ఉంది కదా, శాంపుల్ డేటా ఎక్కడ ఉంది? సెలెక్ట్ ఫ్రమ్ సేల్స్ డాట్ ఇది ఎల్టీ అడ్రస్. ఈ ఎల్టీ అడ్రస్లో ఎన్ని డేటా వస్తున్నాయి అన్ని నేను చూసుకోవాలనుకుంటే చూడండి టోటల్ మనకి ఇన్ని అడ్రస్సెస్ ఉన్నాయి. అడ్రస్ 1, అడ్రస్ లైన్ 873. సో వాళ్ళ అడ్రస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇది మెసేజెస్ టోటల్ 450 రోస్ ఉన్నాయి. సో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇండివిజువల్గా కూడా ఇక్కడికి వచ్చేసి నేను ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి సెలెక్ట్ ఫ్రమ్ సేల్స్ అడ్రస్, అడ్రస్ అడ్రస్ లైన్ అడ్రస్ లైన్ 1 అని చెప్పేసి రన్ చేస్తే ఓకే ఈ అడ్రస్ లైన్లో ఉన్న డీటెయిల్స్ మనకు వస్తాయి. సో ఇది లైన్ 1 చూసారా, నేను లైన్ 1 సెలెక్ట్ చేసుకున్నాను, ఓన్లీ లైన్ 1 వచ్చింది. లైన్ 2 సెలెక్ట్ చేసుకుంటే లైన్ 2ది కూడా వస్తుంది మనకి. ఓకే ఇదేంటిది ఇది? సో సిటీ విత్, అందుకే ప్రివ్యూ మోడ్లో ఇంకా సరిగ్గా సెట్ అవ్వలేదు, అయినా ఇక్కడ కూడా చూపిస్తుంది. సో శాంపుల్ డేటా అండి ఇది. టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అన్నిటికీ కామన్ కమాండ్స్ ఏంటంటే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే టేబుల్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఇది డౌన్లోడ్ అయిందా, డౌన్లోడ్స్, ఓకే కంట్రోల్ హెచ్ డౌన్లోడ్స్కి ఏంటిది ఇది, ఇక్కడ నుంచి డౌన్లోడ్స్కి కంట్రోల్ చేయ, ఓకే షో ఇన్ ఫోల్డర్ డౌన్లోడ్ అయింది ఇది. ఓకే సో ఇది రియల్ టైంలో మీకు సెటప్ అయి ఉంటుంది మీ సిస్టంలో, ఆర్ ఎల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ వర్షన్ అని చెప్పేసి. అష్యూర్ వాళ్ళు ఇది ఒకటి మంచిగా చేస్తే సెట్ అయిపోయింది. ఎస్ మన ఏది ఇది కదా, వచ్చేసి ఇక్కడ మన టేబుల్ ఎందుకు క్రియేట్ అవ్వలేదు? ఒకవేళ ఒకసారి క్రియేట్ టేబుల్ సింటాక్స్ ఇక్కడే ఫాలో అవుతుంది, సింటాక్స్ కరెక్టే ఇస్తున్నాను లేకపోతే ఏదైనా మిస్టేక్ చేస్తున్నాను. కరెక్ట్గా చూద్దాం అంతలోపు.
అంతే, అసలు కాలం ఇయ్యము ఏమి ఇయ్యము, డైరెక్ట్ వచ్చేస్తుంది. నేను ఎక్కడైనా మర్చిపోయానా? యూజర్ ఇది, ఓకే కరెక్టేగా. టేబుల్ జస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయడమే. అందులో మనకి ఇది కావాలంటే ఇది ఇస్తాం. ఇప్పుడు వచ్చేసి ఇది డేటా సెంటర్ క్రియేట్, కరెక్ట్ అండి, మన సింటాక్స్ అయితే కరెక్టే ఉంది. మోస్ట్లీ W3S కలిపి యాజ్ ఇట్ ఈస్ కాపీ చేద్దాం. కాపీ చేసి కాపీ SQL సర్వర్ ఇది, డేటాబేస్ ఇది, రన్ చేసి టేబుల్ నేమ్ ఏం చేస్తున్నామంటే రాజు చేసి ఓకే సరే, ఇది ఎలా చెప్పేసింది కదా, ఇక్కడికి వచ్చేసి రన్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూపిస్తుంది? కెనాట్ ఫైండ్ ద డేటా టైప్స్. వీళ్ళు ఇచ్చిన సింటాక్స్ రావట్లేదు చూడండి, అందరు దీన్నే రిఫర్ చేస్తారు. లేదా దాని తర్వాత పర్సన్స్ని యాడ్, ఇది మొత్తం స్ట్రక్చర్ డేటా అన్స్ట్రక్చర్ డేటా టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు క్రియేట్ డేటాబేస్ చూద్దాం. క్రియేట్ డేటాబేస్ దగ్గరకు వచ్చేసి డేటాబేస్ నేమ్ కాలం అంటున్నాడు కదా, క్రియేట్, ఇక్కడికి వచ్చేసి ఇదంతా రిమూవ్ చేసి డేటాబేస్ నేమ్ చేసి రన్ చేసి క్వెరీ రన్నింగ్ 2 seconds 3 seconds ఎంతసేపు తీసుకుంటుందా? రీస్టార్ట్ రిక్వైర్డ్ నాట్, ఓ రీస్టార్ట్ అవుతుందా? ఒక నిమిషం, ఈ క్వెరీ రన్ అయిన తర్వాత ఒకసారి రీస్టార్ట్ చేసి మళ్ళీ లాగిన్ అవుతాం. లేకపోతే మన మెషిన్స్ ఉంటాయి కదా VMs, ఆ VMsలో వర్చువల్ మెషిన్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ వాళ్ళు ఒక 3-4 minutes వెయిట్ చేయండి, ఇది రీస్టార్ట్ అయ్యి వస్తుంది.